ఇక డీటెయిల్స్ చూస్తే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో నేడు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించినట్లుగా ఈ సదస్సు 2 రోజులు కాకుండా సోమవారం ఒక్కరోజు మాత్రమే చేపట్టనున్నారు. మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సదస్సుకు హాజరు కానున్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. తొలుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. శాఖల వారీ సమీక్ష అనంతరం చివర్లో శాంతి భద్రతల అంశంపైన ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఈ సదస్సులోనే విజన్ ఆంధ్ర 2047 దార్శనిక పత్రంపైన ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇస్తారు. దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. వీటితో పాటు కలెక్టర్లు, ఎస్పీలతో ఆయా శాఖలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలు ఉంటే వాటిపైన మాట్లాడనున్నారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణీ చేస్తామని తెలిపారు. విత్తన పంపిణీపై తక్షణమే అమలుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అధికారులకు మంత్రి అచ్చెన్నా కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అధిక వర్షపాతం నమోదు కావడంతో వరి పంటలు పాడయ్యాయని అన్నారు. ఇప్పటికే వరి ఊడ్పుల కోసం సిద్ధంగా ఉన్న సుమారు 1406 హెక్టార్ల నారుమళ్లు, 33,000 హెక్టార్లలో నాట్లు పూర్తయిన వరి పంట ముంపునకు గురైందని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సుమారు 6,356 క్వింటాళ్ల వరి విత్తనాలను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో గల ప్రతి రైతు సేవా కేంద్రాల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధం చేశామని చెప్పారు. అధిక వర్షాలతో నారుమళ్లు, నాటిన వరి పంటలు దెబ్బతిన్న రైతులు 80% రాయితీపై తమ గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా తీసుకోవచ్చని వెల్లడించారు. మంచి సాగు, యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని అచ్చెన్నాయుడు కోరారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లు, గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇక దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామన్నారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లకు 2 వారాల గడువు ఇస్తున్నామని, పనులు మొదలు పెట్టకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జగనన్న కాలనీలో స్థలాలు పొందిన లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో లేఅవుట్లోని లబ్ధిదారులతో మంత్రి మనోహర్ సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అలాగే గృహ నిర్మాణాలను పరిశీలించి అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాలు సరిగ్గా లేవని మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. మరికొందరు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ తమకు కేటాయించిన ప్లాట్లు చూపించలేదని ఆయనకు వివరించారు. ఇంకొందరు కాంట్రాక్టరు డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించడం సగంలో ఆపేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లబ్ధిదారులతో అతి కొద్ది మంది మాత్రమే ఇల్లు కట్టుకున్నట్లు కనపడుతోందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం కాకుండా వ్యక్తిగత లాభం కోసం పనిచేసిందని విమర్శించారు. అలాగే భూముల కొనుగోళ్ల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కోట్లు దోచుకుందని మండిపడ్డారు. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సరిదిద్దుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగాన్ని అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా? వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెదరావుడికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం తీసుకెళ్లి ఎక్కడో పాడేశారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, కోటి రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారికి చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం.
ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో గనులు, ఎక్సైజ్ శాఖలో 50,000 కోట్ల అవినీతికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారని సంబంధిత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులుగా తేలిన కొందరిపై కేసులు నమోదు చేశామని, సూత్రధారులు, పాత్రధారులందరినీ బయటకు తీసుకువస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర నిన్న విలేకరులతో మాట్లాడారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, గాడి తప్పిన అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయటమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు చీకొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, కార్లు తగలబెట్టడం వంటి చర్యలు బహిరంగ రహస్యమేనని, అయినా తమకే పాపం తెలియదంటూ నాటకాలు ఆడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. 5 ఏళ్లు అవినీతిలో మునిగి తేలిన మాజీ మంత్రి పేర్ని నాని చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్లే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్లు కాన్స్టిట్యున్సీని పట్టించుకోలే, 1000 కోట్లు వెనకేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లే మనిషికి? వయసు వచ్చింది మీకు, మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది, యువత ఏమైపోతారు? గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో IIITలో సీటు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన విద్యార్థి నాగబసవయ్య ఫీజు చెల్లింపును తాను చూసుకుంటానని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. IIT జామ్ 2024లో నాకు 930వ ర్యాంకు వచ్చింది. లక్నో IIITలో డేటా సైన్స్ కోర్సులో సీటు సాధించా. దీనికి గాను 4 లక్షల వరకు ఫీజు అవుతుంది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చదువుకు సాయం చేయండి అని లోకేష్కు అభ్యర్థిస్తూ బసవయ్య చేసిన పోస్టును పోస్ట్ చేశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ, మీరు లక్నో IIITలో చదువుతారు, మీ కలల్ని సాకారం చేసుకుంటారు, ఫీజు సంగతి నేను చూసుకుంటాను, ఆల్ ది బెస్ట్ బసవయ్య అని ఎక్స్లో లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట మాజీ ఉప సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేసిన వారంతా గతంలో అతని తండ్రి గింజుపల్లి వీరయ్య హత్య కేసులో ముద్దాయిలేనని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపైన పీడీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి టీడీపీ గోండాల దాడిలో తీవ్రంగా గాయపడిన నవాబుపేట మాజీ ఉప సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావును విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనను మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆదివారం పరామర్శించారు. అనంతరం ఉదయభాను మీడియాతో మాట్లాడుతూ 2009లో శ్రీనివాసరావు తండ్రి గింజుపల్లి వీరయ్యను టీడీపీ గూండాలు అత్యంత పాశవికంగా హత్య చేశారని తెలిపారు. వీరయ్య హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు శ్రీరామ్ ధనుంజయ్, చింతా వెంకటేశ్వరరావు ముద్దాయిలుగా ఉన్నారని ఆరోపించారు. వారే 2 నెలలుగా రెక్కి నిర్వహించి శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేశారని అన్నారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దాయిలే మళ్ళీ కొడుకు మీద ముద్దాయిలుగా ఉన్నారు, కొడుకు మీద దాడి చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మీ దాడులు ఉండవు, హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అయినప్పుడు కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్లా. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు, హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు, దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకుని వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది, మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే గింజుపల్లి శ్రీనివాసరావుని
రాత్రి హత్యాయత్నం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి. మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగుతాయని విజయవాడ ఎంపీ, కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్నికల ఆఫీసర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను నియమించినట్లు తెలిపారు. ఈ నెల రోజులు ఏసీఏ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ, కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో ఏసీఏ పాలకవర్గం ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల ఆఫీసర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను నియమించినట్లు చెప్పారు. ఏసీపీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాత బోర్డు సభ్యుల రాజీనామాలు ఆమోదించామని వివరించారు. వారు ఏసీఏకి చేసిన సేవలకు కృతజ్ఞతగా సన్మానించామని అన్నారు. ఈ నెల రోజులు ఏసీఏ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఈ కమిటీలో ఆర్వీఎస్కే రంగారావు, మ్యాన్చో పేరార్, జాగర్లమూడి మురళీమోహన్ రావు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. అనంతరం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో క్రికెట్ స్టేడియాల పరిస్థితిపై చర్చించారు. క్రికెట్ క్రీడాకారుల సదుపాయాలు కూడా సభలో మాట్లాడినట్లు కేశినేని చిన్ని పేర్కొన్నారు. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంద్రకిలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. ఈ నెల 5 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు శ్రావణ మాసం విశేషంగా జరగనుందన్నారు. ఈ నెల 16న వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని వరమహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరుగుతుందని తెలిపారు. 23న సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఆగమ శాస్త్రానుసారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ వేద పండితులు మాట్లాడుతూ ఆషాఢ మాసం నిన్నటితో ముగియనుందని, నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతిరోజు లక్ష కుంకుమార్చన అనంతరం ప్రత్యేక కుంకుమార్చన ఉంటుందన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 18న అమ్మవారికి స్నపనాభిషేకం చేసి ఉదయం 9 గంటల నుంచి దర్శనం ఉంటుందన్నారు. ఆర్జిత సేవలు ఉండవని తెలిపారు. ఆగస్టు 5 నుంచి 2వ తారీఖు వచ్చే నెల సెప్టెంబర్ 2 దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రావణ మాసం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఇందులో 2 ముఖ్యమైనటువంటి విషయాలు, ఒకటి వరలక్ష్మి వ్రతము, రెండవది పవిత్రోత్సవాలు. వరలక్ష్మి వ్రతాన్ని 16వ తారీఖున ఆర్జిత సేవగా ఇక్కడ అలంకారము 16వ తారీఖున అమ్మవారికి అలంకారాన్ని నిర్వహించడం జరుగుతుంది. వరమహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మరి ఆ రోజు కూడా విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. 23వ తారీఖున సామూహికమైనటువంటి వరమహాలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నాము. ఉదయం ఆర్జిత సేవగాను, ఇంట్లో ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మ దగ్గర వరమహాలక్ష్మి వ్రతం క్షేత్రంలో చేసుకోవాలనుకునే వాళ్లకు ఆ రోజున 23వ తారీఖు ఉదయం 9 గంటలకు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవగా వరమహాలక్ష్మి వ్రతం ఉంటుంది. 10 గంటల నుంచి 11:30 దాకా సామూహికంగా ఉచితంగా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు అందరికీ ఇక్కడే దేవస్థానం ఉచితంగా ఇదే హాల్లో 6వ అంతస్తులో ఏర్పాటు చేయడం జరుగుతోంది. 8/2024 నుంచి 2/9/24 వరకు శ్రావణ మాసం మనకి ప్రారంభమవుతోంది. ఇట్లాంటి శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయంలో మనకి ప్రతిరోజు కూడా లక్ష కుంకుమార్చన అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఆ లక్ష కుంకుమార్చనకు వచ్చే అవకాశం లేని వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ప్రత్యేక కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ పాల్గొనవచ్చు. అదేవిధంగా అదే లక్ష కుంకుమార్చన వరకు ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వరలక్ష్మి వ్రతం 16వ తారీఖు నాడు 2వ శుక్రవారం అయిన ఆ రోజున వరలక్ష్మి వ్రతం మనందరం కూడా సాంప్రదాయంగా ప్రతి ఇంట్లోనూ ముత్తైదులందరూ కూడా చేసుకుని ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఆ వ్రతం చేసుకున్న తర్వాత వరలక్ష్మి రూపంలో అమ్మవారిని దర్శించడం కోసం అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించడం జరుగుతుంది. గ్రామ వార్డు వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలు కూడా గ్రూపుల్లో నుంచి వైదొలిగేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పుర కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను రాష్ట్ర సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ ఆదేశించారు.
సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎస్టీ కుటుంబాలలో వెలుగు నింపిందని ఎంఆర్పీఎస్ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా వేణు అన్నారు. 30 సంవత్సరాల చిరకాల వాంఛ నరేంద్ర మోదీ చంద్రబాబు నేతృత్వంలో నెరవేరిందని కొనియాడారు. గన్నవరం ఎస్సీ కాలనీలో ఎంఆర్పీఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మందా వేణు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో వెలుగు నింపిందని అన్నారు. 30 సంవత్సరాల కళ నరేంద్ర మోడీ చంద్రబాబు నేతృత్వంలో నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వర్గీకరణకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. మాదిగలకు, మాదిగ ఉపకులాలకు వర్గీకరణ ఎంతో ఊరట లభించిందని అన్నారు. 1997 జూలై 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన జీవో, ఆ రోజు మాదిగలకి 4 సంవత్సరాలు ఉద్యోగ రంగాల్లో 24,000 ఉద్యోగాలు రావటం, తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేయటం, మరలా 20 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ రోడ్డు వీధి పోరాటాలు చేసి అనేక మలుపులు తిరిగి ఏ సుప్రీంకోర్టు అయితే కొట్టివేసిందో 20 సంవత్సరాల క్రితం, మళ్ళీ అదే సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత మరి వర్గీకరణని రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటాం. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 97లో ఇచ్చిన జీవోనే నేడు సుప్రీంకోర్టు సమర్థించడం వల్ల ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఎంతో దక్కుతుందని, మరి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన జీవో మళ్ళీ అమలు చేయే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటారని, తీసుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారే తీసుకుంటారని కోరుకుంటున్నాం.